రోజు రియల్గా ఒక శుభదినం. మేము తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇది 4th బీ కీపింగ్ యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇంతకుముందు చెల్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్ పిఎస్సిలో, సంగారెడ్డి సెంట్రల్ జైల్ అండ్ నిజామాబాద్ సెంట్రల్ జైల్లో స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ జైల్లో ఖమ్మంలోనే బీ కీపింగ్ యూనిట్ స్టార్ట్ అయింది. సో దీంట్లో మా దగ్గర ఉన్న ఆశ్రమవాసులకి బీ ఎలాగా ఫార్మింగ్ చేయాలి, ఎలాగా మెయింటైన్ చేయాలి, ఎలాగా తేని దాని నుంచి తీసేయాలి, ఇవి అన్నీ ట్రైనింగ్ ఇస్తాము. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన బీస్ మాకు ప్రిజన్ అవుట్లెట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకవేళ కమర్షియల్ లెవెల్ అటెండ్ అయిన తర్వాత దానికి పబ్లిక్లో అమ్ముతాము. అండ్ దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ ఎవరెవరు ఇక్కడ పనిచేశారో ఆశ్రమవాసులు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దీని ద్వారా వీళ్ళకు లైఫ్ స్కిల్స్ అంటే ఉపాధి చేయటానికి, ఒక వర్క్ చేసి దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఒక స్కిల్ వాళ్ళు నేర్చుకుంటారు. దీంట్లో వాళ్ళు రిలీజ్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత చాలా ఎస్పెషలీ బీ కీపింగ్కి గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్తో టైఅప్ చేసి వాళ్ళకు లైవ్లీహుడ్ స్కిల్స్ నేర్పించి దాని తర్వాత దాని నుంచి ఇన్కమ్ ఎలాగా వస్తుంది అది కూడా మేము ఫాలోఅప్ చేస్తాము. మేము ఆల్రెడీ ఎన్జిఓస్తో పనిచేస్తున్నాము. దీని గురించి వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాము. వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇవి చేయడానికి. సో దీని ద్వారా వాళ్ళు నాట్ ఓన్లీ స్కిల్స్ డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళ దగ్గర, దే ఆల్సో వాళ్ళకు బిహేవియర్ థెరపీగా కూడా అవుతుంది. ఎందుకంటే బీ మేనేజ్ చేయడం చాలా మైండ్ఫుల్నెస్ కావాలి, పేషెన్స్ కావాలి, అండ్ ఆల్సో డిసిప్లిన్ కావాలి. సో ఇవి అన్ని నేర్పిస్తే వాళ్ళు కూడా బిహేవియర్ థెరపీగా వాళ్ళు మారుతారు. వాళ్ళు క్రిమినల్ టెండెన్సీస్ ఉన్నవి అవి కూడా దాంట్లో కూడా చేంజెస్ వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది వాళ్ళ మధ్యలో ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఆర్ సెల్ఫ్ వర్త్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్వైరన్మెంట్కు మీ అందరికీ వాళ్ళు కూడా మేము చెప్పాము బీజ్ ఎలాగా ఇప్పుడు ఒక ఎంటైర్ వరల్డ్ నుంచి స్లోగా బీజ్ తగ్గిపోతున్నాయి, ఒక వాళ్ళ ఎగ్జిస్టెన్స్ హ్యాస్ బికమ్ ఎ క్వశ్చన్. సో ఇది చేయడం వల్ల ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ అండ్ ఎన్వైరన్మెంట్ పెరుగుతుంది, ఎన్వైరన్మెంట్ సస్టైనబుల్ పెరుగుతుంది, అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ఎన్వైరన్మెంట్కు కూడా దే విల్ బీ కాంట్రిబ్యూటింగ్. సో ఆల్ దీస్ థింగ్స్ చేస్తే దే విల్ బికమ్ బెటర్, వాళ్ళకు రిఫార్మేషన్ వస్తుంది అండ్ దే విల్ బీ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇంటూ సొసైటీ. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో సొసైటీలో ఇంటిగ్రేట్ చేయడానికి ఇది ఒక ప్రయత్నం. సో దీంట్లో దిస్ ఈస్ ద 4th యూనిట్ అండ్ వీ డూ హోప్ మంచి గ్రీనరీ ఉంది కాబట్టి ఖమ్మంలో ఇది కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాము. ఇది ఒక న్యూ ఇనిషియేటివ్ తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ నుంచి for the department as well as basically for the prisoners who are there with us, for the inmates who are there with us. So thank you so much for coming here.